హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వేదవతి ఇంట్లో వాళ్ళందరికీ అవని, అక్షయ డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధం చేస్తున్నాను, ఆ బాధ్యతలు నిహారిక కిట్టు చూసుకోవాలి అని చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేసి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక వెంటనే పెద్దరాజు చేయించండి చేయించండి, నిజమేంటో తెలిస్తే అందరి నోళ్ళు మోసుకుంటాయి అని అంటూ ఉండగా అంతలే ఆ టెస్ట్ వలన అవని అసలు రూపం బయటపడుతుంది. అవనికి పుట్టిన కూతురుతో శ్రీకర్ కి ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుంది అని వసంత అంటూ ఉంటుంది. అంతలో ప్రసాదరావు, అమ్మ అన్నపూర్ణాదేవి, వేదవతి మనసును మార్చు, అటువంటి టెస్టులు పోకుండా ఆపు అని మనసులోనే ప్రసాదరావు అమ్మవారిని వేడుకుంటూ ఉంటాడు. అంతలో వేదవతి అమ్మవారి పూజ గదిలోకి వెళ్లి, అమ్మ, అవని మీద నాకు ఎంతో ప్రేమ అభిమానాలు ఉండేవి, అవనే వాటిని దూరం చేసుకుంది. ఎవరికి తెలియకుండా టెస్ట్ చేయించడం తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ నాకు అంతకు మించి వేరే మార్గం లేదు. అక్షయ అవని శ్రీకర్లకు కలిగిన సంతానం అని వచ్చిందంటే మాత్రం అవనిని గౌరవంగా మళ్ళీ నా ఇంటికి తెచ్చుకుంటాను అని వేదవతి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది. అంతలో నిహారిక, ఈ టెస్ట్ మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని నిహారిక అంటూ ఉండగా, బంగారం, అమ్మ టెస్ట్ బాధ్యతల్ని మనకు అప్పగించింది. శ్రీకర్ తల వెంట్రుకల్ని సేకరించి ముందైతే ఇచ్చేద్దాం, తర్వాత ఏదో రకంగా మేనేజ్ చేద్దాం అని కిట్టు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా అంతలో కొంతమంది రౌడీలు అవనిని రౌండప్ చేస్తూ, మ్యూజియం లో ఉండాల్సిన ఇలాంటి అద్భుతమైన అందాలు రోడ్డు మీద ఉంటే ఎలా అండి అని అవనిని కామెంట్ చేస్తూ ఉంటారు. దాంతో అవని చాలా కోపంగా, రే, మీ అమ్మ అందంగా ఉండదా, మీ అక్కో చెల్లో అందంగా ఉండరా, వాళ్ళని ముందు మ్యూజియం లో పెట్టండి అని అవని చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉండగా, రే, మేడంకి చాలా కోపం వచ్చిందిరా, అందుకేరా మరింత ఎక్కువ అందంగా కనపడుతుంది, ఇలాంటి దేవతల కోసం గుడి కూడా కట్టాయిచ్చురా అని నోటికొచ్చినట్టు అవనిని వెటకారంగా మాట్లాడుతూ కామెంట్ చేస్తూ ఉండగా, రే, మర్యాదగా వెళ్తారా, పోలీసుల్ని పిలవమంటారా, మీలాంటి జులాయిలకి భయపడేలా కనపడుతున్నానా, నా గురించి మీకు తెలియదు, బయలుదేరండ్రా అని అవని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అంతలో శ్రీకర్ అదే దారిలో కారులో వస్తూ ఉంటాడు. ఇక రౌడీ అతను, మీ గురించి తెలుసుకుంటాం, మాతో పాటు రండి మేడం అని అంటూ అవని చేపట్టుకుంటూ ఉండగా, ఏ వదులు అని అవని అంటుంది. వదలను మేడం, దూదిలా మెత్తగా ఉన్నారు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే అవని చేలకుంటుంది. ఆ రౌడీ చెంప మీద లాగిపెట్టి కొట్టి అవని కొంచెం ముందుకు వెళ్లి ఒక కర్ర తీసుకొని ఆ రౌడీని చితకు బాధిస్తూ ఉంటుంది. ఇక అయినా కూడా అవని చేతిలో ఉన్న ఆ కర్ర లాగేసి అవనిని అందరూ గట్టిగా పట్టుకోగానే ఒక రౌడీ అవని దగ్గరికి వెళ్లి కిస్ చేయబోతూ ఉండగా అవని చాలా టెన్షన్ పడుతూ, ఏ వదులు అని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతలో అవనికి కరెక్ట్ గా ఆ రౌడీ అతను ముద్దు పెట్టే సమయానికి అక్కడికి శేఖర్ వచ్చి ఆ రౌడీని వెనక తోసేసి అతన్ని పట్టుకొని కొడుతూ ఉండగా అవని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక శేఖర్ మిగతా రౌడీలందరినీ కూడా చితక బాధేస్తూ ఉండగా ఇక వాళ్ళందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇక అవని ఆ రౌడీలందరూ పారిపోవడంతో శేఖర్ కి థ్యాంక్స్ అని చెప్పగానే వెంటనే శేఖర్ కారు వరకు వెళ్తూ ఉంటాడు. మరి అవనిని కూడా కారు ఎక్కించుకొని శేఖర్ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడా, లేకపోతే అలాగే సీరియస్ గా వెళ్ళిపోతాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.